హాయ్ ఫ్రెండ్స్, యాప్ టు టాక్స్ యూట్యూబ్ ఫ్యామిలీకి స్వాగతం సుస్వాగతం. సో రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కోసం ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీకు కావాల్సిన కంటెంట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. సో మనకు అర్థమెటిక్ మ్యాథ్స్ రెండు ఉంటాయి అన్నమాట. సో చాలామంది స్టూడెంట్స్ ముందు మ్యాథ్స్ కంప్లీట్ చేయండి, తర్వాత అర్థమెటిక్ చెప్పమని చెప్పారు. కాబట్టి ఫస్ట్ రైల్వే ఎగ్జామ్లో అడిగే మ్యాథ్స్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ టాపిక్స్ మొత్తం ఈ సీక్వెన్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఫస్ట్ టాపిక్ నెంబర్ సిస్టమ్ అనమాట. ఇది రైల్వే ఎగ్జామ్కి చాలా ఫేవరెట్ టాపిక్. ఇది చాలా క్వశ్చన్స్ అనేవి ఈ నెంబర్ సిస్టంలో నుంచే వస్తాయి అనమాట. నెంబర్ సిస్టమ్ తర్వాత సేమ్ ఇక్కడ ఏదైతే సీక్వెన్స్ ఉందో ఈ సీక్వెన్స్ ప్రకారం టాపిక్స్ అనేవి కంప్లీట్ చేయబోతున్నాను. సో నెంబర్ సిస్టంలో చాలా సబ్ టాపిక్స్ ఉన్నాయి. ఒక్కొక్క సబ్ టాపిక్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొని మీకు మోడల్ వైజ్గా డివైడ్ చేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈరోజు మనకు క్లాస్ నెంబర్ 5 ప్రైమ్ నెంబర్స్ మీద బేస్ మీద క్వశ్చన్స్ అనమాట. సో ఎగ్జామ్లో ప్రైమ్ నెంబర్స్ మీద కొన్ని స్టాండర్డ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. సో ఆ క్వశ్చన్స్ ఎగ్జామ్లో వచ్చినప్పుడు మళ్ళీ ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మన యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. తద్వారా మనం ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే వెంటనే మీరు నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు. అలాగే రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్లో డిఫరెంట్ ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను. మనం ఎన్టీపీస్ మ్యాథమెటికల్ వీడియోస్ ఏదైతే ఉన్నాయో అవి మొత్తం ఈ ప్లేలిస్ట్లో ఉంటాయి. అలాగే మనకు 2024లో చాలా ఎగ్జామ్స్ రైల్వే కండక్ట్ చేశాడు. సో దానికి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ పేపర్స్ మొత్తం ప్రీవియస్ క్వశ్చన్స్ ఈ ప్లేలిస్ట్లో మీకు ఉంటాయన్నమాట. అంటే అన్ని పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, కొన్ని చాప్టర్ వైజ్గా డివైడ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే నెక్స్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు క్వశ్చన్స్ చాలా స్పీడ్గా చేయాలి. దానికోసం మ్యాథ్స్ బూస్టర్ సిరీస్ స్టార్ట్ చేసాను. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇందులో ఫ్రీక్వెంట్గా ఎక్కువ అడిగే క్వశ్చన్స్ 10 సెకండ్స్లో ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో ఈ సిరీస్లో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అలాగే ఏఎల్పి టెక్నీషియన్ వాళ్ళకి సంబంధించి 60 days మ్యారథాన్ సిరీస్ స్టార్ట్ చేశాను. ఇందులో దాదాపు సిలబస్ ప్రకారం అన్ని వీడియోస్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ప్రైమ్ నెంబర్స్ అనమాట. ప్రైమ్ నెంబర్స్ అంటే ప్రధాన సంఖ్యలు. అసలు యాక్చువల్గా ప్రైమ్ నెంబర్స్ యొక్క డెఫినేషన్ ఏంటిది? ప్రైమ్ నెంబర్స్ అంటే ఓన్లీ మనకు 2 ఫ్యాక్టర్సే ఉంటాయి. ఎన్ని ఫ్యాక్టర్స్? 2 ఫ్యాక్టర్స్. ఆ 2 ఫ్యాక్టర్స్ ఏంటిది? 1 అండ్ ఇట్ సెల్ఫ్, అంటే అదే నెంబరు 1 కామన్గా ఉంటుంది, మళ్ళీ అదే నెంబర్ ఉంటుంది. మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటే వాటిని ఏమంటారంటే కాంపోజిట్ నెంబర్స్ అంటారు. ఏ నెంబర్స్? కాంపోజిట్ నెంబర్స్. డైరెక్ట్గా ఇవే క్వశ్చన్స్ అడుగుతున్నారు. 2 ఫ్యాక్టర్స్ ఉంటే ప్రధాన సంఖ్యలని, మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటే కాంపోజిట్ నెంబర్ ఆర్ సంయుక్త సంఖ్యలు అని అంటారు. సో ఇక్కడ మనకు జనరల్గా ఆ లిస్ట్ ఆఫ్ ది ప్రైమ్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 100. మనకేంటంటే 1 to 100 లోపు ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయో ఫస్ట్ అవి మనం రాయాలి. అలాగే వీటి మీద ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతున్నాను అనమాట. 1 to 100 మొత్తం ప్రైమ్ నెంబర్స్ ఇవే అనమాట. 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 31, 37, 41, 43, 47, 53, 59, 61, 67, 71, 73, 79, 83, 89, 97. సో ఇక్కడగా మనకు ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అంటే 2 అనేది స్మాలెస్ట్ ఈవెన్ ప్రైమ్ నెంబరు. 2 అనేది ఏంటిది? స్మాలెస్ట్ ఈవెన్ ప్రైమ్ నెంబరు. క్వశ్చన్ అడుగుతాడు విచ్ ఈజ్ ద స్మాలెస్ట్ ఈవెన్ ప్రైమ్ నెంబర్ అని. 2 అనేది అతి చిన్న సరి ప్రధాన సంఖ్య అని. ఓకే. అలాగే మనకు 1 to 50 వరకు ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి, అలాగే 1 to 100 వరకు ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయో ఒక్కోసారి క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటారనమాట. సో ఇక్కడ మీరు జనరల్గా చూస్తే దీనికి ఒక 4 నెంబర్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 4 ఉన్నాయి. ఇక్కడ 4, ఇక్కడ ఎన్ని వచ్చినాయి? 2, ఇక్కడ 2, ఇక్కడ 3, మళ్ళీ ఇక్కడ 2, ఇక్కడ 2. సో 10 to 70 to 80లో 3, మళ్ళీ ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 1 ఉన్నాయి. దీనికి మీరు ఫోన్ నెంబర్ గుర్తుపెట్టుకోండి. 4422323221. ఇది ఫోన్ నెంబర్స్ అనమాట. ఏం ఫోన్ నెంబర్ ఇది? ప్రధాన సంఖ్యలు మనం కనుక్కోవడానికి ఫోన్ నెంబర్స్. ఒక్కోసారి వాడు ఏం చేస్తాడు 1 to 50కి ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయంటాడు. 1 to 50 అంటే మీరు మొత్తం నెంబర్స్ మొత్తం రాయాల్సిన పని లేదు. ఈ ఫోన్ నెంబర్ గుర్తుపెట్టుకోండి. 1 to 50 అంటే 5 వరకు
మొత్తం 10 ఉన్నాయి కదా, 1 2 3 4 5 6 7 8 9 10. ఫోన్ నెంబర్ అంటే ఎన్ని నెంబర్స్ ఉంటాయి? 10 నెంబర్స్ ఉంటాయి. 1 to 50 అంటే హాఫే కదా, 4 + 4 8, 8 + 2 10, 10 + 2 12, 12 + 3 15. అలాగే 1 to 100 మొత్తం ఎన్ని ప్రైమ్ నెంబర్స్ అంటే ఎన్ని ఉంటాయి? 25 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. ఒక్కోసారి వాడు ఏం చేస్తాడంటే 51 to 100కి మధ్యలో ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి అంటాడు. సో 25 నుంచి 15 తీసేసి ఎన్ని వస్తాయి? 10 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ మ్యాక్సిమం ఆల్ ద ప్రైమ్ నెంబర్స్ గ్రేటర్ దాన్ 3 ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 6k ± 1. ఏంటిది? 6k ± 1 ఫార్మెట్లో ఉంటాయి అన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి, ఇది 11ని మనం ఎలా రాయొచ్చు? 6 × 2 - 1 ఎలాగా? 11. అలాగే 6 × 2 + 1 చేస్తే ఎంత వస్తుంది? 13 అవుతుంది. అలాగే 17 అనుకోండి, 16 × 3 - 1. 19 అయితే 16 × 3 + 1. 31 అయితే 6 × 5 + 1. 29 అంటే 16 × 5 - 1. 41 అనుకోండి, 6 × 7 - 1. అలాగే 43 అంటే 16 × 7 + 1. సో మనం మ్యాక్సిమం ప్రైమ్ నెంబర్స్ మొత్తం 6x ± 1 ఫార్మెట్లో ఉంటే, ఇంకొకటి 6k ± 1 ఉన్న ఫార్మెట్లో ఉన్న ప్రతి నెంబర్ ప్రైమ్ నెంబర్ కాదు. సో పర్ఫెక్ట్ ప్రైమ్ నెంబర్ అనేది కంపల్సరీగా 6k ± 1 ఫార్మెట్లో ఉంటాయి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. నెక్స్ట్ ఇంకొకటి కవల ప్రధాన సంఖ్యలు. ఏంటిది? కవల ప్రధాన సంఖ్యలు, ట్విన్ కో ప్రైమ్ నెంబర్స్ అంటారు. ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అంటే డిఫరెన్స్ 2 ఉండాలి. ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అంటే ఎంత ఉండాలి? డిఫరెన్స్ 2 ఉండాలి. డిఫరెన్స్ 2 ఉన్న ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అన్నీ కవల ప్రధాన సంఖ్యలు. 3 5 ఒక నెంబరు, అలాగే 5 7 డిఫరెన్స్ 2 2 కదా ఉంది, 5 7. నెక్స్ట్ 11 13 డిఫరెన్స్ 2 ఉంది. అలాగే 17 19 17 19. అలాగే 29 31 21 9 31. దాని తర్వాత 41 43 41 43 41 43. దాని తర్వాత 59 61 59, 61. తర్వాత 71 73 71 73. సో ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేం లేవు. మొత్తం ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 8 9 8 1 2 3 4 5 6 7 8. సో 1 to 100లో ట్విన్ ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయంటే 8 ఉన్నాయన్నమాట. ఈ క్వశ్చన్ కూడా ఎగ్జామ్లో చాలాసార్లు అడిగాడు. నెక్స్ట్ సో ఇక్కడ జనరల్గా ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్స్ అనమాట. ఈవెన్ ప్రైమ్ నెంబర్ అంటే 2 అంటారు. స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ అంటే 2నే. అలాగే 2 డిజిట్ స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ అంటే 11. నెక్స్ట్ 2 డిజిట్ లార్జెస్ట్ ప్రైమ్ నెంబర్, 2 సంఖ్యల అతిపెద్ద ప్రధాన సంఖ్య ఏంటంటే 97. 3 అంకెల చిన్న ప్రధాన సంఖ్య అంటే ఏంటిది? 101. 3 అంకెల అతిపెద్ద ప్రధాన సంఖ్య అంటే 997. 4 అంకెల స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ అంటే 1009. 4 డిజిట్ లార్జెస్ట్ ప్రైమ్ నెంబర్ అంటే 9973. ఈ క్వశ్చన్స్ నెక్స్ట్ ఎగ్జామ్లో రావచ్చు. సో ఇవి ప్రైమ్ నెంబర్కి సంబంధించిన బేసిక్ క్వశ్చన్స్ అనమాట. ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగిన క్వశ్చన్స్ తీసుకొని ఒక్కొక్క ప్రాబ్లం మనం సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఏమన్నాడు? 1 మరియు తనకు తాను మినహాయించి, మీరు క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 1 మరియు తనకు తాను మినహాయించి ఇతర కారణాంకాలు కలిగిన సంఖ్యను ఏమంటారు? 1 తనకు తాను నెంబర్ కాకుండా ఇతర కారణాంకాలు ఉంటే మోర్ దాన్ 2 ఫ్యాక్టర్సే కదా. సో మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటే దాన్ని ఏమంటారు? కాంపోజిట్ నెంబర్ అంటారు. ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉంటే ప్రైమ్ నెంబర్ అంటారు. మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటే కాంపోజిట్ నెంబర్ అంటే సంయుక్త నెంబరు. ఈవెన్ నెంబర్ కాదు, ఆడ్ నెంబరు కాదు. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, 2 కంటే ఎక్కువ మరియు 30 కంటే తక్కువ ఉన్న ఎన్ని సంఖ్యలు 1 మరియు తమకు తాను మాత్రమే భాగిస్తాయి? సో అసలు యాక్చువల్గా క్వశ్చన్ ఏమన్నాడు? 1 మరియు తమకు తాను మాత్రమే భాగించే నెంబర్ అంటే ఏంటిది? ప్రైమ్ నెంబర్స్ కనుక్కోవాలి. సో ప్రైమ్ నెంబర్స్ మనకు ఎక్కడి నుంచి కావాలి? 2 కంటే ఎక్కువ. మనం ఫస్ట్ ఏం చేద్దాం అంటే 1 to 30 వరకు ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? మనకు ఆల్రెడీ ఫోన్ నెంబర్ తెలుసు కదా, 444422. ఓకే, మనకు 3 వరకు తీసుకుంటే సరిపోతాయి. సో మొత్తం చూడండి, 4 + 4 ఎంత?
8 + 2 ఎంత 10. సో ఈ 1 to 30లో మనకు ఆల్రెడీ 2 కూడా వస్తుంది, కానీ ఇక్కడ నెంబర్ ఎక్కడ నుంచి స్టార్ట్ చేయమన్నాడు, 2 కంటే ఎక్కువ కాబట్టి -1 చేయండి. దట్ ఈజ్ ఈక్వల్ టు మొత్తం ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 9 నెంబర్స్. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఈ ఫోన్ నెంబర్ తెలిసిన వాళ్ళు ఇలా చేస్తారు, లేదనుకో ఈ ఫోన్ నెంబర్ తెలియని వాళ్ళు ఏం చేస్తారు, ఇంకా కంటిన్యూస్గా ప్రైమ్ నెంబర్స్ మొత్తం రాస్తారు. ఎక్కడ నుంచి >2 అంటే 3, 5, 7, 11, 13, 17, 19, తర్వాత 23, 29. ఇప్పుడు కౌంట్ చేస్తే 1 2 3 4 5 6 7 8 9. ఈ నెంబర్స్ రాయకుండా మీరు డైరెక్ట్గా ఈ ఫోన్ నెంబర్ గుర్తుపెట్టుకోండి. ఈ ఫోన్ నెంబర్ గుర్తుంటే డైరెక్ట్గా మన ఆన్సర్ అనేది చెప్పేయచ్చు. నెక్స్ట్ వన్, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ లెస్ దాన్ 20. ఈజీనే కదా. 1 to 20కి 20లో ప్రైమ్ నెంబర్స్ ఏమున్నాయి, ఫోన్ నెంబర్ గుర్తుపెట్టుకోండి 44. 44 అంటే ఎన్ని 8. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. 1 to 10 అంటే ఆ ఫోన్ నెంబర్ 2 నెంబర్స్ రాయండి. 1 to 30 అంటే 3 నెంబర్స్ 442. 1 to 40 అంటే 4 నెంబర్స్ 4422. అలాగే 50 అయితే 44223. ఓకే. నెక్స్ట్ వన్, 55 కంటే తక్కువ ఉన్న అన్ని ప్రధాన సంఖ్యలను కనుక్కోండి. 55 కంటే అసలు ఫస్ట్ 1 to 50 మనకి ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి, మనకు ఆల్రెడీ తెలుసు కదా, 15 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి, మీకు ఆల్రెడీ చెప్పాను. 50 తర్వాత ఇంకా ప్రైమ్ నెంబర్స్ ఏమున్నాయి, 51 ప్రైమ్ నెంబర్ కాదు, 3తో డివైడ్ అవుతుంది. 52 ఈవెన్ నెంబరు, 53 ఉంది, ఇంకా 54 కాదు. ఓకే. సో 15 + 1 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 16 ప్రైమ్ నెంబర్స్. మీరు కొంచెం స్మార్ట్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి, అంతేగాని చిన్న చిన్న క్వశ్చన్స్ కూడా మీరు అన్నెసరీగా అన్ని నెంబర్స్ రాసుకుంటూ వెళ్తే టైం వేస్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, 1 మరియు 100 మధ్యన ఉన్న జంట ప్రధాన సంఖ్యల జతల సంఖ్య ఏదో మనం కనుక్కోవాలి. ఏమన్నాడు, ట్విన్ ప్రైమ్ నెంబర్స్. ఆల్రెడీ మీకు చెప్పా కదా, 1 to 100 లోపు ట్విన్ ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి, 8 ఉన్నాయి. అది ఆల్రెడీ ఆ లిస్ట్ కూడా రాశాను నేను. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఫైండ్ ద స్మాలెస్ట్ 3 digit ప్రైమ్ నెంబర్. ఈ క్వశ్చన్ కూడా ఆల్రెడీ చెప్పాను, 101. 3 సంఖ్యల అతి చిన్న ప్రధాన సంఖ్య ఏంటంటే 101. నెక్స్ట్ వన్, 109 మరియు 121 మధ్యన ఉన్న పూర్ణ సంఖ్యలలో 2 సహా ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయో మనం కనుక్కోవాలి. హౌ మెనీ నెంబర్స్ ఆఫ్ ఇంటీజర్ బిట్వీన్ 109 and 121 బోత్ ఇన్క్లూజివ్ ఆర్ ప్రైమ్ నెంబర్స్. చూడండి, ఈ 2 నెంబర్స్ను కూడా మనం తీసుకోవాలంట. మనం 109కి అలాగే 121 మధ్యలో ఈ రెండింటిని మనం ఇంక్లూడ్ చేసి ఏ ప్రైమ్ నెంబర్స్ని మనం కనుక్కోవాలి. ఫస్ట్ 109 నుంచి అసలు నెంబర్స్ రాద్దాం. 109, 110, 111, 112, 113, 114, 115, 116. మనకు ప్రైమ్ నెంబర్ చేస్తే మనం డైరెక్ట్గా రాసేవాళ్ళం. మనకు ప్రైమ్ నెంబర్ తెలియదు కాబట్టి ఆ నెంబర్స్ మొత్తం మనం రాయాల్సి వస్తుంది. 121. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇందులో ప్రైమ్ నెంబర్స్ కానివి. ఇప్పుడు చూడండి, ఈవెన్ నెంబర్ ప్రైమ్ నెంబర్ కాదు. సో ఈవెన్ నెంబర్ మొత్తం తీసేయండి. ఓకే. సో నెక్స్ట్ 0, 5 అనేవి కూడా డివైడ్ అవుతాయి కాబట్టి ఇది కూడా తీసేయండి. 115, 120. నెక్స్ట్ 121 అంటే 11 స్క్వేర్ కదా. సో ఇది కూడా ప్రైమ్ నెంబర్ కాదు, ఇది కూడా మనం క్యాన్సిలేషన్ చేద్దాము. సో 111 అంటే ఇది ఆల్రెడీ 3తో పోతుంది. సో ఇది కూడా ప్రైమ్ నెంబరు కాదు. ఇంకా మనకేం మిగిలినాయి, 117 మిగిలింది. 117 అంటే 13 ఏళ్ళు ఎంత, 70, 63. సో ఇది కాదు, 113 కాదు, 133 వస్తుంది, ఇది కాదు. అదే 117 అంటే ఇది 9తో పోతుంది, ఇది కూడా ప్రైమ్ నెంబరు కాదు. అలాగే 119 అంటే 17 ఏళ్ళు ఎంత, 17 ఏళ్ళు, 70, 7, 49, 119. ఇది 17 ఏళ్ళతో పోతుంది, ఇది కూడా ప్రైమ్ నెంబరు కాదు. సో ఇక్కడ మనకు ప్రైమ్ నెంబర్స్ ఏ ఉన్నాయి, ఇప్పుడు మనకేంటంటే ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి, 2 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి. 109 కూడా ప్రైమ్ నెంబరే, 113 కూడా ప్రైమ్ నెంబరే. అసలు యాక్చువల్గా ఒక నెంబర్ ప్రైమ్ నెంబర్ అవునో కాదో మనం ఎలా డిసైడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 109 తీసుకోండి, ఈ దగ్గరలో పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ తీసుకోండి. 109 దగ్గరలో పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ 100, ఇది 100 కంటే ఎక్కువ ఉంది కదా, 11 స్క్వేర్ తీసుకోండి. 11 స్క్వేర్ అంటే ఎంత, 121 కదా. సో దీనికంటే బిలోలో ఉన్న ప్రైమ్ నెంబర్స్ మొత్తం తీసుకోండి. 2, 3, 5, 7, 11 అవసరం లేదు. సో 109 అనేది 2తో పోతుందా,
పోదు. 109 అనేది 3తో డివైడ్ అవుతుందా? డివైడ్ అవ్వదు. మనం 109 5తో డివైడ్ అవ్వాలంటే లాస్ట్ 5 కానీ 0 కానీ ఉండాలి. ఇది కూడా పోదు. సో 7తో డివైడ్ అవుతుందా? 7 7 తర్వాత ఎంత ఉన్నాయి? 3 39. ఇది కూడా 7తో డివైడ్ అవ్వదు. అంటే 109 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్. నెక్స్ట్ అలాగే 113 తీసుకోండి. సో 113 అనేది ఏ స్క్వేర్ దగ్గరలో ఉంది? 11కి దగ్గరలో ఉంది. సో దీని కింద ప్రైమ్ నెంబర్స్ అంటే మొత్తం 2 3 5 7 కదా. 113 2తో డివైడ్ అవ్వదు. 2 3 5 7 2తో డివైడ్ అవ్వదు. 3తో డివైడ్ అవుతుందా? సమ్ ఆఫ్ డిజిట్స్ 5. ఇది పోదు. 5తో డివైడ్ అవ్వదు. 7తో 7 1 7 43. 7తో డివైడ్ అవ్వదు. ఈ రెండు ప్రైమ్ నెంబర్స్ అవుతాయి అన్నమాట. అయితే మనం ఇక్కడ మర్చిపోయే పాయింట్ ఏంటంటే బోత్ ఇంక్లూజివ్ అన్నాడు. అంటే 109 కూడా మనం తీసుకోవాలి. ఓకే, 121 109 రెండు తీసుకోవాలన్నమాట. ఈ రెండు తీసుకుంటే 121 అనేది 11 స్క్వేర్ ప్రైమ్ నెంబర్ కాదు. 109 అండ్ 113 అనేది ప్రైమ్ నెంబర్స్ కాబట్టి మొత్తం ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి? 2 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి. నెక్స్ట్ వన్, గ్రేటెస్ట్ ప్రైమ్ నెంబర్ లెస్ దాన్ 200. ఇవి డైరెక్ట్ క్వశ్చన్స్ అనమాట. ఇవి మనకు ఆల్రెడీ తెలియాలి. 200 లోపు ఉన్న అతిపెద్ద ప్రధాన సంఖ్య ఏమవుతుందంటే 199. ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఫైండ్ ద సమ్ ఆఫ్ ద ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 50 and 60. 50 మరియు 60 మధ్య ఉన్న ప్రధాన సంఖ్యల మొత్తం కనుక్కోవాలి. 50కి 60కి మధ్యలో ప్రధాన సంఖ్యలు ఏమున్నాయి? 50 తర్వాత 53 అనేది ప్రైమ్ నెంబరు, తర్వాత 59 అనేది ప్రైమ్ నెంబరు. ఇవి మనకు తెలియాలి. లేదనుకో ఇందాక రాసినట్టు మొత్తం రాసుకుంటూ వెళ్ళాలి. 51 52 53 54 55 56 57 58 59 రాయాలి. ఇవే నెంబర్ తీసేయండి. 52 కాదు, 54 కాదు, 56 కాదు, 58 కూడా కాదు. నెక్స్ట్ 5 యొక్క మల్టిపుల్స్ 55 కూడా కాదు. ఇంకేం మిగిలింది? 53 మిగిలింది, 57 మిగిలింది, 59 మిగిలింది. ఇప్పుడు 57 తీసుకోండి. 5 + 7 అంతా 12. అంటే ఈ నెంబర్ 2తో డివైడ్ అవుతుంది, 3తో డివైడ్ అవుతుంది. ఇది కూడా ప్రైమ్ నెంబర్ కాదు. ఇంకా 57 ప్రైమ్ నెంబర్ అవుతుంది, 59 ప్రైమ్ నెంబరు. ఈ రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 12. 10 + 1 ఎంత? 11. 112. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. ఈ కింది వాటిలో మనకు ప్రైమ్ నెంబర్ ఏది అనేది మనకు ఎలా తెలుస్తుంది? సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఆల్రెడీ ఈ ప్రాసెస్ చెప్పే కదా, డివిజిబుల్ రూల్ చెక్ చేయండి. సమ్ ఆఫ్ డిజిట్స్ చెక్ చేయండి. ఇక్కడ 1 + 4 5 5 + 3 ఎంత? 8. ఇది సాటిస్ఫై అవ్వదు. 1 + 3 1 + 7 8 8 + 3 ఎంత? 11. 1 + 2 3 3 + 3 ఎంత? 6. అంటే 3తో పోతుంది. ఇది ప్రైమ్ నెంబర్ కాదు. ఇది కూడా 2 + 1 3 3 + 3 ఎంత? 6. ఇది కూడా ప్రైమ్ నెంబరు కాదు. ఇప్పుడు ఈ రెండింటిలో ఏది ప్రైమ్ నెంబర్ మనం చెక్ చేయాలి. 143 అన్నాడు కదా. ఇందులో కూడా చూడండి, 143 అనేది 11తో డివైడ్ అవుతుంది. 11 ఎక్కడ డివిజిబిలిటీ లేనిది? సమ్ ఆఫ్ ఆల్టర్నేట్ డిజిట్స్ 1 + 3 ఎంత? 4. 4కి 4కి డిఫరెన్స్ ఎంత? 0. ఇది 11తో డివైడ్ అవుతుంది. ఇది కూడా ప్రైమ్ నెంబర్ కాదు. ఇంకా ప్రైమ్ నెంబర్ ఏమవుతుంది? ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. అంతేగాని మనం ప్రతి నెంబర్ని జనరల్ వేలో చేయకూడదు. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్ ఈజ్ ఏ ప్రైమ్. ఈ క్రింది వాటిలో ప్రైమ్ నెంబర్ ఏదో మనం కనుక్కోవాలి. సేమ్ ప్రాసెస్ అప్లై చేయండి. లాస్ట్ డిజిట్ 5 ఉంటే ఇది 5తో డివైడ్ అవుతుంది. ఇది ప్రైమ్ నెంబరు కాదు. సమ్ ఆఫ్ డిజిట్స్ చూడండి. 5 + 1 6. 6 + 3 ఎంత? 9. ఇది 3తో డివైడ్ అవుతుంది. ఇది ప్రైమ్ నెంబరు కాదు. ఇక్కడ 5 + 7 ఎంత? 12. 12 + 1 ఎంత? 13. ఇది ఎంతో డివైడ్ అవ్వదు. 3 + 2 5. 5 + 3 8. సో ఇక్కడ మనం ఇంకా చెక్ చేయాల్సిందే. 323 చూడండి. 323. ఈ 323 అనేది ఏ స్క్వేర్కి దగ్గరలో ఉంది? 18 స్క్వేర్ కదా. 18 స్క్వేర్ అంటే ఎంత? 324 దగ్గరలో ఉంది. సో 18కి బిలోలో ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి. మొత్తం రాయండి. 2 3 5 7 11 13 17. ఈ అన్ని నెంబర్స్తో డివైడ్ కాకపోతే అది ప్రైమ్ నెంబర్ అవుతుంది. ఒకవేళ డివైడ్ అయితే అది ప్రైమ్ నెంబర్ కాదు. సో 323 అనేది 2తో డివైడ్ అవుతుందా? పోదు. 3తో డివైడ్ అవ్వాలంటే సమ్ ఆఫ్ డిజిట్స్ 3 + 2 5 5 + 3 ఎంత? 8. 3తో పోదు. 5తో పోదు. 7తో డివైడ్ అవ్వాలంటే 4 ఎంత? 28 43. 7తో డివైడ్ అవ్వదు. 11తో డివైడ్ అవ్వాలంటే ఆల్టర్నేట్ సమ్ 3 + 3 6. 6 నుంచి 2 పోతే ఎంత? 4. 11తో పోదు. నెక్స్ట్ 13 తీసుకుంటే 13 ఎంత? 26. 26 పోతే ఇంకా నెక్స్ట్ ఇంకెంత ఉంది? 63 ఉంది. అంటే 13తో కూడా డివైడ్ అవ్వదు. 17 తీసుకుంటే 17 1 17. 17. 12 నుంచి 7 పోతే ఎంత వస్తుంది?
5, 2లోంచి ఒకటి పోతే ఎంత 1 3 153. 17 9 టైమ్స్ పోతుంది కదా. 9 7 జా 63, 9 1 జా 9 15. 17 9 టైమ్స్ అంటే ఈ నెంబర్ అనేది 17తో డివైడ్ అవుతుంది, అంటే ఇది ప్రైమ్ నెంబర్ కాదు. ఆబ్వియస్గా ఇంకేమవుతుంది, ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. అంతేగాని 4 ఆప్షన్స్ మనం చెక్ చేసుకుంటూ కూర్చోకూడదు. నెక్స్ట్ వన్, 1/3 ఆఫ్ సమ్ ఆఫ్ ఆల్ ద ప్రైమ్ నెంబర్స్ గ్రేటర్ దాన్ 5 బట్ లెస్ దాన్ 8 ఈజ్ ద స్క్వేర్ ఆఫ్ అన్నాడు. 5 కంటే ఎక్కువ మరియు 18 కంటే తక్కువ ఉన్న అన్ని ప్రధాన సంఖ్యల మొత్తంలో 3వ వంతు ఏ సంఖ్య యొక్క వర్గమో మనం కనుక్కోవాలి. ఫస్ట్ మనం 5 to 18 వరకు ప్రైమ్ నెంబర్స్ ఏమన్నా మొత్తం లిస్ట్ రాయండి. ఎంత ఉన్నాయి, 7 11 13 నెక్స్ట్ 17. ఈ మొత్తం సమ్ చేసి ఎంత వస్తుంది, 10 18 నెక్స్ట్ 48. వీడి యొక్క 1/3 తీసుకోవాలి. 1/3 ఈ 1/3 ఎన్నిసార్లు పోతుంది, 16 టైమ్స్ పోతుంది కదా. ఈ 16 అనేది దేని స్క్వేర్, అదే అడిగింది, ఏ సంఖ్య యొక్క వర్గం అన్నాడు. 16 అనేది దేని యొక్క స్క్వేరు, 4 స్క్వేరు. ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్, 3 ప్రధాన సంఖ్యలను అవరోహణ క్రమంలో అమర్చారు. మొదటి రెండింటి లబ్ధం 323 మరియు చివరి రెండింటి లబ్ధం 221 అయితే అతిపెద్ద ప్రధాన సంఖ్య విలువ ఏదో మనం కనుక్కోవాలి. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ప్రైమ్ నెంబర్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ద డిసెండింగ్ ఆర్డర్. ఈ డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేశాడు. మీరు ఏం చేస్తారంటే ఆప్షన్స్ ద్వారా చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఏమన్నాడు, బిగ్గెస్ట్ ప్రైమ్ నెంబర్ నేను ఆప్షన్ ఏ తీసుకుంటా. ఆప్షన్ ఏ బిగ్గెస్ట్ ప్రైమ్ నెంబరు 17 అనుకో. ఇంకా దీని తర్వాత ప్రైమ్ నెంబర్స్ ఏముంటాయి, దీని ముందు 3 ప్రైమ్ నెంబర్స్ తీసుకోవాలి కదా. దీని ముందు ప్రైమ్ నెంబర్స్ 13, దీని ముందు ప్రైమ్ నెంబర్స్ ఎంత 11. ఇవి 3 నెంబర్స్ అనుకుంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, డిసెండింగ్ ఆర్డర్లో రాయండి. డిసెండింగ్ ఆర్డర్లో రాస్తే ఏమొస్తుంది, 17 13 11. ఈ క్వశ్చన్ ఆప్షన్ ద్వారా చేయండి. ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లో చేయాలి, అంతేగాని జనరల్ వ్యూలో చేయకూడదు. సో ఇప్పుడు ఒక్కొక్కటి చెక్ చేద్దాం. ప్రొడక్ట్ ఆఫ్ ఫస్ట్ 2 ఈజ్ 323. ఫస్ట్ 2 అనేది 323 వస్తుందో లేదో చెక్ చేయండి. అసలు మీరు జస్ట్ యూనిట్ ప్లేస్ వాల్యూ చెక్ చేయండి. 7 3 ఎంత 21, కానీ ఇక్కడ మనకు రావాల్సింది ఎంత 3 కదా. సో ఇది సూట్ అవ్వట్లేదు, ఇది కాదు. నెక్స్ట్ ఆప్షన్ బి తీసుకోండి. హైయెస్ట్ నెంబర్ ఎంత 19 కదా. దానికి ముందు ప్రధాన సంఖ్యలు ఏమున్నాయి 17, దానికి ముందు 13. ఫస్ట్ ఏం చేయాలి, డిసెండింగ్ ఆర్డర్లో రాయండి. 19 17 13. ఏమన్నాడు, ప్రొడక్ట్ ఆఫ్ ఫస్ట్ 2 నెంబర్స్ 19 × 17 9 3 ఎంత 9 7 63. యూనిట్ ప్లేస్ వాల్యూ 3 వస్తుంది. ఓకే, ఇది కావచ్చు. నెక్స్ట్ లాస్ట్ 2 ఈజ్ 221. 17 × 13 7 3 ఎంత 21. ఇది కూడా సాటిస్ఫై అవుతుంది కదా. చెక్ చేద్దాం. 17 × 13 కదా. సమ్ ఆఫ్ యూనిట్ ప్లేస్ 10 వచ్చింది. 10 ప్లస్ సేమ్గా ఉంది కాబట్టి మీరు డైరెక్ట్గా 7 3 21, 1కి నెక్స్ట్ నెంబర్ 2 221 వచ్చేసింది, సాటిస్ఫై అయింది. ఓకే, అలాగే 19 × 17 తీసుకుంటే 17 9 153, 17 1 17 1 15 32 సాటిస్ఫై అయింది కదా. సో ఎక్కడ సాటిస్ఫై అయింది, మనం ఏం తీసుకున్నాము 19 తీసుకుంటే అక్కడ సాటిస్ఫై అయింది. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది సంఖ్యలు జతలలో ఏవి సహభాజ్యాలు, ఏం కనుక్కోవాలి, కో ప్రైమ్ నెంబర్స్ అన్నాడు. కో ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంది, ఉన్న పేరులో ఎటువంటి కామన్ ఫ్యాక్టర్ ఏమీ లేకపోతే అది కో ప్రైమ్ అంటారు. ఒకవేళ కామన్ ఫ్యాక్టర్ ఉంటే అది కో ప్రైమ్ నెంబరు కాదు. ఇక్కడ చూడండి ఆప్షన్ బిలో ఇక్కడ 3 కామన్ ఫ్యాక్టర్ ఉంది. ఈ రెండిట్లో 3 కామన్గా ఉంది కదా, 3 4 3 9. ఇది కో ప్రైమ్ నెంబర్ కాదు. నెక్స్ట్ ఇక్కడ తీసుకుంటే ఇక్కడ 7 కామన్గా ఉంది, 7 3 7 8. ఇది కూడా కాదు. ఇక్కడ ఏం కామన్గా ఉంది, 4 కామన్గా ఉంది, 4 9 4 5. ఇది కూడా కో ప్రైమ్ నెంబర్ కాదు. ఇంకా కో ప్రైమ్ నెంబర్ ఏమవుతుంది, 3 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయినాయి కదా. ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. మనం డైరెక్ట్ వాల్యూస్ తెలియకపోయినా మనకు తెలిసిన వాల్యూస్ని మనం ఎలిమినేట్ చేసుకుంటూ మన ఆన్సర్ అనేది తీయాలన్నమాట. సో ఇటువంటి అప్రోచ్ అనేది మీరు ఎగ్జామ్లో కానీ ఫాలో అయితే డెఫినెట్గా ఎగ్జామ్లో తక్కువ టైంలో మ్యాక్సిమం క్వశ్చన్స్ అనేవి మీరు సాల్వ్ చేయొచ్చు. సో ఎన్టీపీసీలో అడిగిన ప్రైమ్ నెంబర్స్ మీద అడిగిన క్వశ్చన్స్ మొత్తం ఇవే అనమాట. సో బేసిక్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. దయచేసి ఇక్కడ పాయింట్స్ ఏవైతే చెప్పానో ఆ పాయింట్స్ నోట్స్లో రాసుకోండి. వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి. మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది నేను ఒకటే, లైక్ చేయండి. అలాగే మ్యాక్సిమం నెంబర్స్కి షేర్ చేయండి. మీకు ఏమైనా రిక్వైర్మెంట్ కావాలనుకుంటే నాకు కామెంట్లు తెలియజేసి టైం బేస్ చేసుకొని మీకు కావాల్సిన కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ నేను ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను.
సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.